నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఉరుమురిమి మంగళ మీద పడుతుంటే నేనున్నాను అంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అమెరికా ఆంక్షల వేళ ఇండియాకు తాను మద్దతిస్తాను అంటున్నాడు. అందుకే ఇండియాకు ఎవరున్నా లేకున్నా నేనున్నాను అన్న సంకేతాన్ని ఇస్తున్నారు. యుక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచం రెండు ధృవాలుగా చీలిపోతే భారత్ రష్యా బంధం మాత్రం మరింత బలపడుతోంది. బంధాన్ని మరింత గట్టిగా పెనవేసుకునేందుకు ఇప్పుడు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారతదేశాన్ని సందర్శించనున్నారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటన సందర్భంగా వెల్లడించారు. ఎప్పుడు వస్తారన్నది క్లారిటీగా చెప్పనప్పటికీ ఆగస్టు చివరిలో ఆయన రానున్నట్టు తెలుస్తోంది. రెండు దేశాలకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఈ బంధానికి విలువ ఉందని చెప్పారు. అధ్యక్షుడు పుతిన్ భారతదేశ పర్యటన తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారత్పై 50% టారిఫ్స్ తర్వాత దేశవ్యాప్తంగా అలజడి నెలకొంది. అమెరికాతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటూ భారత అవసరాల మేరకు వ్యవహరిస్తున్న ఇండియా విషయంలో ఎందుకు అగ్రరాజ్యానికి కుళ్ళు అంటూ దేశ ప్రజలు మండిపడుతున్నారు. అమెరికాకు ఉడత్త బెదిరింపులకు లొంగాల్సినటువంటి పని లేదన్న అభిప్రాయాన్ని పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా టారిఫ్స్ కారణంగా తాత్కాలికంగా ఇండియాకు, మన కంపెనీలకు ఇబ్బందులు కలిగినప్పటికీ చివరకు నష్టపోయేది అమెరికా ప్రజలేనని అంటున్నారు. ఇక భారత ఎగుమతులపై 50% దిగుమతి సుంకాలు విధించడంతో దుమారం రేగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తొలుత అమెరికాతో చర్చించాలని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే భారతదేశం కూడా అమెరికా ఉత్పత్తులపై 50% పరస్పర టారిఫ్లు విధించేందుకు వెనకాడొద్దని ఆయన పిలుపునిచ్చారు. ట్రంప్ చైనాకు 90 రోజుల గడువిస్తే ఇండియాకు కేవలం 21 రోజులు మాత్రమే ఇవ్వడం ఏంటి? అమెరికా లెక్కలేనితనానికి ఇది నిదర్శనమన్నారు. మొత్తంగా ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా డబుల్ స్టాండర్డ్స్ బయటపడుతున్నాయి. ప్రస్తుతం 25% సుంకాలకు అదనంగా మరో 25%తో అంటే 50%కి చేరింది. టారిఫ్స్ పెంచడానికి అమెరికా చెప్తున్నటువంటి కారణం రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేయడమే అని అంటోంది. దీనిపై కేంద్రం స్పందించింది. అమెరికా సుంకాలు అన్యాయం అంది, అసమంజసం కూడా అంది. అనేక ఇతర దేశాలు చేస్తున్నట్టే ఇండియా కూడా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంటే ఎందుకు టార్గెట్గా చేసుకుంటోందని ఆక్షేపించింది. అదే సమయంలో అమెరికా తీరును ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా విమర్శించారు. దేశంలోని రైతులు, పశువుల పెంపకందారులు, మత్స్యకారుల ప్రయోజనాల్లో ఎప్పుడూ రాజీ పడబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసం తగిన మేరకు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా ఆంక్షలపై స్పందించారు మోదీ. ఇదే అంశంపై శశిధరూర్ కూడా మోదీ వ్యాఖ్యలకు అంగీకరిస్తూ రైతుల కోసం ఏ దేశమైనా, ఏ ప్రభుత్వమైనా నిలబడాల్సిందేనన్నారు. అమెరికా తీరుతో భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు కుదుపునకు లోనవుతున్నాయి. వ్యవసాయాధార పరిశ్రమలకు సంబంధించి మరిన్ని మార్కెట్ అవకాశాలు ఇవ్వాలని అమెరికా ఒత్తిడికి గురిచేస్తోంది. అయితే దీన్ని ఇండియా వ్యతిరేకిస్తోంది. ఇది ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అడ్డుగా మారుతోంది. ట్రంప్ తాజా టారిఫ్ చర్యలతో చైనాకు ఉపశమనం కలిగించగా భారత్ మాత్రం లక్ష్యంగా మారటం విడ్డూరం. ఈ నేపథ్యంలో దక్షిణాసియా నిపుణుడు మైఖేల్ కుగెల్మాన్ వ్యాఖ్యానిస్తూ ఇది ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని, ట్రంప్ ఎలాంటి చర్చలకు మొగ్గు చూపకుండానే భారత్పై ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయంగా చమురు ధరల పరంగా రష్యా చమురు కొనుగోలు చేయడం వల్ల భారతదేశానికి తక్కువ ధరకు రావడం ఆర్థిక వ్యవస్థ బలపడడానికి కూడా కారణమవుతోంది. ఇలా చేయడం వల్ల దేశ ఇంధన భద్రతకు జీవం పోసినట్టవుతోంది. ఒక దేశం తన కాళ్ల మీద తాను నిలబడుతూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే ఆ దేశాన్ని దొంగదెబ్బ తీయాలని, అగ్రగామిగా నిలవరాదని అమెరికా విధాన నిర్ణేతలు భావించడం ప్రపంచంలోని విషాదం. అయితే ట్రంప్ వాణిజ్య యుద్ధ విధానానికి భారతదేశం నిరాశపడాల్సిన అవసరం లేదని, తగిన విధంగా రియాక్ట్ కావాలని మేధావులు